Now topic is hierarchical inheritance in Java. So previous topic లో సో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఏమేమి ఉన్నాయనేది చూసాము. సో ఇప్పుడు ఈ టాపిక్ లో వచ్చేసి మనకి ఏముంది, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డూ యూ మీన్ బై ఇన్హెరిటెన్స్? సో అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. Extraction of one class into another class is called as an inheritance. సో ఒక క్లాస్ లో నుంచి మనం ఏం చేయాలి అంటే ఇంకొక క్లాస్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఒక క్లాస్ లోపల ఉండి మనం ఇంకొక క్లాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దీన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఓవరాల్ గా మనకి ఇన్హెరిటెన్స్ వచ్చేసి 6 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. కానీ జావా విషయానికి వచ్చేసరికి మనకి కేవలం 3 టైప్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో దాని లోపల ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ లో చూసాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమన్నాము, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వన్ సబ్ క్లాస్ ఇంటూ అనదర్ సూపర్ క్లాస్. ఒక సూపర్ క్లాస్ లో నుంచి ఒక సబ్ క్లాస్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాము. ఇక రెండోది వచ్చేసి ఏమన్నది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. So extraction of one subclass from another subclass. Extraction of one subclass from another subclass is called as an multi-level inheritance. సో ఇది మనం ప్రీవియస్ టాపిక్ లో తీసుకున్నాం ఇదంతా కూడా. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాము, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటున్నాము. సో ఈ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ 2 or more subclasses. Extraction of 2 or more subclasses from one superclass. So extraction of 2 or more subclasses from one and only one superclass. రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్ క్లాసెస్ ని, రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్ క్లాసెస్ ని మనము ఒకే ఒక సూపర్ క్లాస్ లో నుంచి మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ని మనం ఇక్కడ ఏమంటామంటే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఉంది అనుకుందాము. సో యూనివర్సిటీ అనేది ఒక పేరెంట్ క్లాస్ అయింది అనుకుందాము. సో యూనివర్సిటీ లోపల మనకి ఏముంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజీ అనుకుందాము, సో పీజీ అనుకుందాము, ఇంజనీరింగ్ అనుకుందాము. సో ఈ 3 కూడా మనకి ఏమైతాయి అంటే చైల్డ్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో యూనివర్సిటీ అనేది సూపర్ క్లాస్ అనుకుంటే ఈ 3 మనకి ఏమైతా ఉంటది, సబ్ క్లాసెస్ అనేది అయితే ఉంటుంది. సో 2 or more సబ్ క్లాసెస్ ని మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నాము, వన్ అండ్ ఓన్లీ వన్ సూపర్ క్లాస్ లో నుంచి మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నాము. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. సో ఈ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో కనబడుతుంది కదా అందరికి. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు యూజింగ్ హైరార్కియల్. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు యూజింగ్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. సో నేను అదేం తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా ఫస్ట్ ఒక సూపర్ క్లాస్ తీసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ ని మనం ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ క్లాస్ వచ్చేసి నేను ఇంటర్ అనే పేరు మీద తీసుకుంటున్నాను. సో ఇంటర్. సో ఇందు లోపల 2 ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంట్ ఎస్ఐడి స్ట్రింగ్ ఎస్ నేమ్ అని తీసుకుంటున్నాను. సో ఈ 2 కూడా మనకి ఏంటి, వేరియబుల్స్ ఒక క్లాస్ లో డిక్లేర్ చేస్తాం. సో క్లాస్ లో డిక్లరేషన్ చేసిన వాటిని మనం ఏమంటాము, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. సో ఇది కూడా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్. సో 2 రకాల వేరియబుల్స్ అయితే మనం తీసుకున్నాము. సో ఇందులో ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నా నేను. సో వాయిడ్ సెట్ ఇంటర్ అనే పేరు మీద ఒక మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇందులో 2 ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టేసుకుంటున్నా నేను. ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్.
సో ఏ మెథడ్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఆర్గ్యుమెంట్. సెట్ ఇంటర్ అనే పేరు మీద ఒక మెథడ్ తీసుకున్నాను, ఇందు లోపల రెండు ఆర్గ్యుమెంట్స్ అయితే నేను డిక్లరేషన్ చేసేస్తాను. సో ఈ మెథడ్ లోపల మనం ఏం చేద్దాము, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాన్స్ వేరియబుల్ కి వాల్యూస్ వచ్చేసి ఈ మెథడ్ లోపల మనం అసైన్ చేద్దాము. సో ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి అండ్ ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో ఇట్లా సెట్ ఇంటర్ అనే పేరు మీద ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ తీసుకుందాము, వాయిడ్ గెట్ ఇంటర్ అని తీసుకుంటున్నాను. సో సెట్ ఇంటర్ అనే పేరు మీద మెథడ్ తీసుకొని మనం ఏం చేసినాము, రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వాటికి వాల్యూస్ అయితే అసైన్ చేసేసినాం. సో ఇప్పుడు గెట్ ఇంటర్ అనే పేరు మీద ఒక మెథడ్ తీసుకొని ఈ రెండు వాల్యూస్ ని మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఎల్ఎన్. సో ఫస్ట్ ఏం ప్రింట్ ఇద్దాము, స్టూడెంట్ ఐడి ప్రింట్ ఇద్దాము. సో స్టూడెంట్ ఐడి ఈజ్ ప్లస్ ఎస్ఐడి. సెకండ్ వాడి నేమ్ ప్రింట్ ఇద్దాము. సో స్టూడెంట్ నేమ్ ఈజ్, సో ఎస్ నేమ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఎక్కడ రాసినాము, ఇంటర్ అనే క్లాస్ లోపల రాయడం జరిగింది. సో నేను ఇంటర్ అనే పేరు మీద ఒక క్లాస్ తీసుకున్నాను, అందులోపల రెండు ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకున్నాను, అందులోపల రెండు నార్మల్ మెథడ్స్ అయితే తీసుకున్నాను. ఒక మెథడ్ ని యూజ్ చేసుకొని వాల్యూస్ అసైన్ చేసేసినాము, ఇంకో మెథడ్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు వాల్యూస్ ని ప్రింట్ అయితే చేయాలి. సో ఇది మొత్తం కూడా ఒక పేరెంట్ క్లాస్. సో దీన్ని మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు, ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ క్లాస్ కింద మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి మనకి ఏం కావాలి అంటే నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ అనేది కావాలి. సో ఈ ఒక సూపర్ క్లాస్ కి మనకి ఏం కావాలి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ అనేది కావాలి. సో ఫస్ట్ అయితే ఒక నేను చైల్డ్ క్లాస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. సో క్లాస్ ఎఫ్ ఇంటర్ అని తీసుకుంటున్నాను. ఎఫ్ ఇంటర్ మీన్స్ ఫస్ట్ ఇంటర్ అంటున్నాము. సో ఫస్ట్ ఇంటర్ ఎక్స్టెండ్స్. సో దేన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇంటర్ని అయితే ఎక్స్టెండ్ చేయాలి. సో ఇప్పుడు ఇంటర్ అనే క్లాస్ లోపల బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎఫ్ ఇంటర్ అనే క్లాస్ లోపల వాడికి సంబంధించి సబ్జెక్ట్ మార్క్స్ తీసుకున్నాము. సో ఇంటర్మీడియట్ అనే క్లాస్ లో జస్ట్ బేసిక్స్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చేసాము. ఇప్పుడు ఈ డీటెయిల్స్ కి మనం ఇక్కడ ఏం చేద్దామంటే సబ్జెక్ట్ మార్క్స్ ని మనం యాడ్ చేద్దాము. సో ఇందుకోసం రెండు ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నాను, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అని తీసుకుంటున్నాను. రెండు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎఫ్ ఇంటర్ అనే క్లాస్ లోపల తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను, వాయిడ్ సెట్ ఎఫ్ ఇంటర్. సో ఇక్కడ కూడా రెండు ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకుంటున్నాను, ఇంట్ S1 ఇంట్ S2. ఈ మెథడ్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ తీసుకున్న సబ్జెక్ట్లకి మనం వాల్యూస్ అయితే అసైన్ చేయాలి. సో సబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు S1 అని, సేమ్ ప్యాటర్న్ లో సబ్జెక్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు S2 అని మనం అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెట్ ఇంటర్ అనే పేరు మీద మెథడ్ తీసుకున్నాము, రెండు ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని ఇక్కడ తీసుకున్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి ఇందులోపల మనం వాల్యూస్ అయితే అసైన్ చేసేస్తాం. ఇప్పుడు వీటిని మరి ప్రింట్ చేయాలి కదా. సో అందుకోసం ఇంకొక మెథడ్ అయితే తీసుకుంటున్నాను. సో వాయిడ్ గెట్ ఎఫ్ ఇంటర్ అనే పేరు మీద తీసుకుంటున్నాను. సో ఇందులో నుంచి మనం ఏం చేద్దాము, ఆ రెండు సబ్జెక్ట్స్ మార్క్స్ అనేది ప్రింట్ చేద్దాము. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సబ్జెక్ట్ 1 మార్క్స్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ 1. అగైన్ అవుట్పుట్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ 2 మార్క్స్ ఈజ్ సబ్జెక్ట్ 2. ఓకే, సో ఇది చైల్డ్ క్లాస్. ఇంటర్ అనేది పేరెంట్ క్లాస్, ఎఫ్ ఇంటర్ అనేది ఒక చైల్డ్ క్లాస్. బట్ ఇక్కడ మనము హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో తీసుకుంటున్నాము. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లోపల ఏముంటది, సింగిల్ పేరెంట్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్. నేను ఇప్పుడు ఇంకొక చైల్డ్ క్లాస్ ని కూడా తీసుకుంటున్నాను. సో ఈసారి నేను సెకండ్ ఇంటర్ పేరు మీద తీసుకుంటున్నాను. సో క్లాస్ ఎస్ ఇంటర్ అని తీసుకుంటున్నాను, ఎక్స్టెండ్స్ ఇంటర్. సో
ఇప్పుడు ఇంటర్ అనేది పేరెంట్ క్లాస్, ఎస్ ఇంటర్ అనేది సబ్ క్లాస్, సెకండ్ ఇంటర్ అనుకుందాము. సో ఆల్రెడీ మనం ఎఫ్ ఇంటర్ ని క్రియేట్ చేసాము, అదే ప్యాటర్న్ లోపల ఇప్పుడు ఎస్ ఇంటర్. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ అనే క్లాస్ లో బేసిక్స్ డీటెయిల్స్ ఇచ్చాము. ఇప్పుడు ఎస్ ఇంటర్ అనే క్లాస్ లో ఈ సెకండ్ ఇయర్ వాడికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మార్క్స్ అనేది అసైన్ చేయాలి. సో ప్రీవియస్ దాంట్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మార్క్స్ ఇచ్చేసాము, ఇప్పుడు సెకండ్ ఇంటర్ వాళ్ళకి కూడా మనం మార్క్స్ అనేది అసైన్ చేద్దాము. సేమ్ ప్రీవియస్ లోపల ఎట్లయితే తీసుకుందామో ఇదే ప్యాటర్న్ లో తీసుకుంటున్నాను. సో నేను ఇదే మ్యాటర్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సేమ్ కోడ్ ఇక్కడ కూడా వస్తుంది. సో సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఎస్ ఇంటర్కి తీసుకుంటున్నాను. ఓకే, సో ఎస్ ఇంటర్ అనే గెట్ ఎస్ ఇంటర్ అనే పేరు మీద మెథడ్ తీసుకొని వాల్యూస్ అసైన్ చేసినాము. సారీ, సెట్ ఎస్ ఇంటర్ అనే పేరు మీద మెథడ్ తీసుకొని వాల్యూస్ అసైన్ చేసినాము. గెట్ ఎస్ ఇంటర్ అనే పేరు మీద మెథడ్ తీసుకొని ఆ వాల్యూస్ ని మనం ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందులోపల ఎన్ని క్లాసెస్ తీసుకున్నాము? ఓవరాల్ గా 3 క్లాసెస్ తీసుకున్నాము. సో ఒకటేమో ఇంటర్ అనేదేమో పేరెంట్ క్లాస్, ఎఫ్ ఇంటర్ అనేది చైల్డ్ క్లాస్, ఎస్ ఇంటర్ అనేది అనదర్ చైల్డ్ క్లాస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 క్లాసెస్ ని మనం యాక్సెస్ చేయాలి. సో 3 క్లాసెస్ అయితే మనం యాక్సెస్ చేయాలి. సో అందుకోసం ఇప్పుడు మనకి మెయిన్ మెథడ్ అనేది కావాలి. సో క్లాస్ ఇంటర్ డెమో అని తీసుకుంటున్నాను. సో యూజ్ మెయిన్ మెథడ్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఏ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎఫ్ ఇంటర్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కేవలం ఫస్ట్ ఇంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, కానీ సెకండ్ ఇంటర్ డీటెయిల్స్ రాదు. ఒకవేళ నువ్వు సెకండ్ ఇంటర్ కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కేవలం సెకండ్ ఇంటర్ డీటెయిల్స్ వస్తాయి తప్ప ఫస్ట్ ఇంటర్ డీటెయిల్స్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండిటికి మనము ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క చైల్డ్ క్లాస్ కి మనం ఏం చేయాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఇంటర్ ని మనం యాక్సెస్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము. సో ఎఫ్ ఇంటర్ F1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎఫ్ ఇంటర్ అని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ కోసం ఒక మెసేజ్ అయితే తీసుకుంటున్నాను. నేను జస్ట్ ఫస్ట్ ఇంటర్ కోసం మాత్రమే మెసేజ్ పెడుతున్నాను. ఒక నార్మల్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఫస్ట్ ఇంటర్ అని తీసుకుంటున్నాను, ఫస్ట్ ఇంటర్ డీటెయిల్స్ అని తీసుకుంటున్నాను. ఇంకొక అవుట్పుట్ స్టేట్మెంట్ పెట్టేసుకుంటున్నాను. సో జస్ట్ ఒక బ్రేక్ లైన్ అనుకుందాము. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఇంటర్ డీటెయిల్స్ ప్రింట్ చేసిన తర్వాత సెకండ్ ఇంటర్కి వెళ్దాము. సో ఫస్ట్ ఇంటర్ కోసం F1 అనే పేరు మీద ఒక ఆబ్జెక్ట్ అయితే నేను క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని పేరెంట్ క్లాస్ మెథడ్లని కాల్ చేయాలి, చైల్డ్ క్లాస్ మెథడ్లని మనం కాల్ చేయాలి. సో F1 డాట్ సెట్ ఇంటర్. సో ఇందులోపల 2 ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకున్నాం కదా. సో 1001 కామా, సో స్టూడెంట్ నేమ్ అయితే ఇచ్చేసాను. అగైన్ F1 డాట్ తర్వాత సెట్ ఎఫ్ ఇంటర్. ఇందులో ఏం చేసాము, సబ్జెక్ట్ మార్క్స్ అసైన్ చేసాం కదా. సో ఇక్కడ మనము 2 సబ్జెక్ట్ మార్కులను అయితే మనం తీసుకోవాలి. సో ఇప్పుడు సెట్టర్ మెథడ్ యూజ్ చేసుకొని మనము వాల్యూస్ అయితే అసైన్ చేసేసినాము, దాన్ని మనం కాల్ చేస్తాము. ఇప్పుడు గెట్ మెథడ్స్ ని మనం కాల్ చేయాలి. సో F1 డాట్ గెట్ ఇంటర్, అగైన్ F1 డాట్ గెట్ ఎఫ్ ఇంటర్. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం దేన్ని కాల్ చేయాలి, మళ్ళీ సెకండ్ ఇంటర్ని అయితే మనం కాల్ చేయాలి. సో ఇందుకోసం ఈ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మళ్ళీ యాజ్ టీజ్ గా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఈసారి ఫస్ట్ ఇంటర్కి బదులు ఇక్కడ ఏం రాస్తున్నాను, నేను సెకండ్ ఇంటర్ అని రాస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఇంటర్ ని మనం యాక్సెస్ చేయడానికి దానికి కూడా ఒక ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో అందుకోసం ఎస్ ఇంటర్, దీనికి ఏమిద్దాము ఈసారి F2 అనే పేరు మీద ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎస్ ఇంటర్. సో ఇక్కడ మనం F1 తోటి వీటన్నిటిని మనం యాక్సెస్ చేసినట్లయితే దీన్ని మనం
F2 తోటి అయితే యాక్సెస్ చేయాలి. సో F1 F2 డాట్ ఫస్ట్ పేరెంట్ క్లాస్ మెథడ్లని మనం యాక్సెస్ చేయాలి. సెట్ ఇంటర్. సో ఆబ్జెక్ట్స్ అయితే ఇస్తున్నాను, సెకండ్ ఇయర్ కాబట్టి 2001 అని రాస్తున్నాను. సో కామా వాడికి నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకే, అగైన్ F2 డాట్ చైల్డ్ క్లాస్ మెథడ్ సెట్ ఎస్ ఇంటర్. సెట్ ఎస్ ఇంటర్. ఓకే, సో ఇందు లోపల సారీ F1 కాదు, ఇక్కడ F2 తీసుకోవాలి. సో F2 డాట్ సెట్ ఎస్ ఇంటర్. సో 2 సబ్జెక్ట్ మార్క్స్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ. రైట్, ఇప్పుడు గెట్ మెథడ్స్ F2 డాట్ గెట్ ఇంటర్, అగైన్ F2 డాట్ గెట్ ఎస్ ఇంటర్. సో నేను అన్ని మెథడ్స్ అయితే కాల్ చేయడం జరిగింది. ఇటు పేరెంట్ క్లాస్ మెథడ్ ని కాల్ చేశాను నేను, ఇటు చైల్డ్ క్లాస్ మెథడ్లను కూడా కాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇది ఏ పేరు మీద సేవ్ చేయాలి అంటే ఇంటర్ డెమో అనే పేరు మీద అయితే మనం దీన్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేస్తున్నా నేను. ఫైల్ నేమ్ డాట్ జావా. సిగపోతే ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. సో ఫైల్ వచ్చేసి డెస్క్టాప్ లొకేషన్ లోపల ఉంది. సో సిడి స్పేస్ డెస్క్టాప్, సిడి స్పేస్. సో నౌ జావా సి ఇంటర్ డెమో డాట్ జావా. ప్రోగ్రామ్ కంపైలేషన్ సక్సెస్ఫుల్. నౌ జావా స్పేస్ ఇంటర్ డెమో. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏమొచ్చేసినాయి, ఫస్ట్ ఇంటర్ డీటెయిల్స్ అనేది మనకి డిస్ప్లే అయినాయి. వాడి పేరు, వాడి ఐడి నెంబర్ వచ్చేసింది, నేమ్ వచ్చేసింది, 2 సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసినాయి. దాని తర్వాత సెకండ్ ఇయర్ డిస్ప్లే అయింది, ఐడి నెంబర్ వచ్చేసింది, నేమ్ వచ్చేసింది, 2 సబ్జెక్ట్ మార్క్స్ అయితే మనకి డిస్ప్లే కావడం జరిగింది. సో ఇది మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ని మనం యూజ్ చేయడము. సో దీని లోపల నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ అనేది ఉంటుంది. సో సూపర్ క్లాస్ అనేది ఒకటే ఉంటుంది, సబ్ క్లాసెస్ మాత్రం నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ అనేవి ఉంటాయి ఇక్కడ.